ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో. ఈ నస్పూర్ మండలంలో ఉన్నటువంటి స్థానిక సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి వారి ద్వారా ప్రభుత్వాన్ని కోరడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఈరోజు నస్పూర్ మండలంలో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో నెంబర్ 76 ద్వారా సింగరేణి స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని ఉన్నటువంటి వారందరికీ కూడా 76 జీవో నెంబర్ ప్రకారం చాలా మందికి పట్టాలు వచ్చినాయి. ఇంకా కూడా రావాల్సి ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయి. శ్రీరాంపూర్లో ఆర్కేడ్ కాలనీ గానీ, సుందరయ్య నగర్ గానీ, భగత్ సింగ్ నగర్ గానీ, అదేవిధంగా కటిక దుకాణాల దగ్గర హిమ్మత్ నగర్ లో కొంత భాగం గానీ, తాళ్లపల్లి గ్రామ పంచాయతీ పాత పంచాయతీలో కృష్ణ కాలనీలో కొంత భాగం గానీ, ఇట్లాంటి కాలనీలందరికీ కూడా సింగరేణి స్థలాల్ని రెవెన్యూకి అప్పచెప్పి వెంటనే ఇండ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని ఎంఆర్ఓ గారి ద్వారా కోరడం జరుగుతూ ఉన్నది. అంతేకాదు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, 6 గ్యారంటీలని యథావిధంగా అమలు చేస్తామని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బాహటంగా ప్రకటించినారు. వారి ప్రకటనను స్వాగతించిన అందరం ప్రజలందరం ఈరోజు చేయూత పథకం మీ 6 గ్యారంటీలలో మీరిచ్చిన హామీ పెన్షన్ 2000 నుండి 4000 రూపాయలు పెంచుతామని చెప్పినారు. ఇప్పటి వరకు కూడా అది అమలు కావడం లేదు. మీరిచ్చినటువంటి హామీ చేయూత పథకాన్ని ఇవాళ 4000 రూపాయల పెన్షన్ ను వికలాంగులకు 6000 రూపాయలు అమలు చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఈ నస్పూర్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి పాత మున్సిపాలిటీలో మొత్తం అందరూ కూడా పోస్ట్ ఆఫీసులో చుట్టూ తిరుగుతా ఉన్నారు. వృద్ధులు, వికలాంగులు, వితంతులందరూ కూడా వారందరికీ కూడా బ్యాంకుల ద్వారా పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి సిపిఐగా మేము కోరుతా ఉన్నాం. అంతేకాదు ఇలా మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తామన్నారు. అది ఇప్పటి వరకు అడ్రస్ లేకుండా ఉన్నది. దాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పేసి ప్రతి ఇంటికి గ్యాస్ 500 రూపాయలకే గ్యాస్ ఇస్తామన్నారు. అది ఇలా అందని ద్రాక్షలాగా ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అర్థం కాని పరిస్థితి. అంతేకాకుండా ఇలా గృహజ్యోతి కింద ప్రతి ఇంటికి 200 యూనిట్లు ఫ్రీ అని చెప్పినారు. చాలా మందికి ఇంకా రానిటువంటి వాళ్ళు ఉన్నారు. ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్నప్పటికీ కూడా ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యంతో ఇవాళ దరఖాస్తులు కూడా ఆన్లైన్ లో కాకపోతే ఇప్పటికి కూడా గృహజ్యోతి చాలా మందికి అమలు కావడం లేదు. మీరిచ్చిన 6 గ్యారంటీల్లో ఒకటి బస్సు, ఒకటి 200 యూనిట్లు. 200 యూనిట్లు అనేటువంటిది మళ్ళా పెండింగ్ లోనే ఉన్నది. దాన్ని వెంటనే ఆన్లైన్ పరిస్థితులు ఉన్నాయి. ఇలా శానిటేషన్ సమస్య ఎక్కడి గొంగడి అక్కర్లాగానే, ఎక్కడి చెత్త అక్కర్లాగానే ఉంటున్నది. దాన్ని వెంటనే ఈ ప్రభుత్వ అధికారులు చొరవ తీసుకుని దాన్ని పరిష్కరించాలని కోరుతా ఉన్నాం. ఇవాళ నస్పూర్ మండలంలో ప్రభుత్వ భూములలో ఇవాళ నిన్నగాక మొన్న కలెక్టరేట్ ఎదురుగా సర్వే నెంబర్ 46లో ఇలా ఖాళీలు చేసినారు. మొత్తం క్లీన్ చేసి ఇవాళ ఉంచినారు. కబ్జాలకు గురవుతా ఉన్నది. ఇలా కలెక్టరేట్ సాక్షిగా, ఈ జిల్లా కలెక్టరేట్ జిల్లా యంత్రాంగం సాక్షిగా ఇలా కబ్జాలకు గురవుతా ఉన్నాయి. వాటిని వెంటనే ఆపాలని చెప్పేసి ప్రభుత్వ ఆధీనంలోకి ల్యాండ్లన్నింటినీ కూడా తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇవాళ మన నస్పూర్ ఎంఆర్ఓ గారు అక్కడికి పోయి బోర్డు వేసినా ఆ బోర్డులు తీసేస్తా ఉన్నారు. ఇలా ప్రభుత్వ భూములు ఇవ్వని చెప్పేసి మార్కింగ్ చేసినా కూడా ఇలా కబ్జా కోరులు ఇలా ఆగడం లేదు. వాటిని వెంటనే ప్రభుత్వ స్థలాలన్నింటినీ కూడా కాపాడాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ప్రధానంగా నస్పూర్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి సమస్య ఇండ్ల పట్టాల సమస్య, ఆ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి ఈ ఎంఆర్ఓ గారి ద్వారా ప్రభుత్వాన్ని కోరడం జరుగుతాం.